ఈ పదం ఎందుకు రాసామంటండి, విశ్వాస ప్రేమ మాకు బాగా ఎరుక అన్నమాట. చిన్నప్పటి నుంచి ఆయన పనిలో ఉన్నాం కాబట్టి విశ్వాసుల ప్రేమ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఎలా మారిపోతారో, ఎలా వేషాలు వేస్తారో అని కూడా అనొచ్చు అని అనేసాను. ఎలా దూరం అయిపోతారో, అవసరానికి ఎలా దగ్గర అవుతారో బాగా తెలుసు మాకు. దేవుని కృపను బట్టి గ్రహించామది. పోయిన సంవత్సరం కొన్ని విశ్వాస ప్రేమలు మా గుండెని చాలా బాధించాయి. రూమ్కి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళం, ఏంటి ప్రభా వారిని అలా అనలేదే, కానీ వాళ్ళు ఎందుకు అలా అర్థం చేసుకున్నారు. మాకు లోక ప్రేమలు తెలియదండి. ఏదో అబ్బాయిలు అమ్మాయిలు అంటారుగా, మాకు ఆ ప్రేమలు తెలియదు. ఎవరు వచ్చి మాకు ఐ లవ్ యూ చెప్పలా, మేము అవకాశం ఇవ్వలేదు. మాకు తెలిసింది దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, విశ్వాసుల ప్రేమ. ఆ విశ్వాసుల ప్రేమ బాధించినప్పుడు ఏడ్చుకునే వాళ్ళం అన్నమాట. నిద్రపట్టేది కాదు. రాత్రి 12-1 గంట దాకా మీటింగ్లో ఉండి ఇంటికి రూమ్కి వెళ్ళేవాళ్ళం. మీటింగ్లో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉండేది. రూమ్కి వెళ్ళగానే మరలా అవి గుర్తొచ్చేవి. ప్రభా వారు జీవితకాలం ఉంటామన్నారే, మనుషుల ప్రేమలు ఇలాగే ఉంటాయ్యా, కానీ నీ ప్రేమ ఏమోదు. కాలాలు మారినా, తరాలు మారినా నీ ప్రేమ. ఆ సందర్భంలో రాసుకున్నామండి. ఆ పాట పాడదాం. ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకొని ధ్యానపూర్వకంగా ఈ పాట పాడుకుందామా. కాలాలు